చిన్నప్పుడు మనకి ఎవరైనా ఒక చాక్లెట్ ఇచ్చి ఇద్దరిని పంచుకోమంటే ఈ చాక్లెట్ నాది అంటే నాది అని చెప్పి కొట్టుకునే వాళ్ళం కదా. ఇలాగే సేమ్ వేలో ప్రోగ్రామింగ్లో మనం 2 థ్రెడ్లకి ఒక మెథడ్ ఇచ్చినప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తానంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి కొట్టుకుంటాయి అనమాట. దీన్నే మనం రేస్ కండిషన్ అంటాము. మనకి ఈ రేస్ కండిషన్ రియల్ టైం వరల్డ్లో ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో 1000 రూపీస్ ఉన్నాయనుకోండి. నేను నా ఫ్రెండ్ సేమ్ టైంలో ఆ 1000 రూపీస్ నుంచి నేను ఒక 700 వాడు ఒక 700 తీసాడు అనుకోండి. ఇలా తీస్తే ఏమవుతుంది, జనరల్గా మనకి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని రావాలి. అలా కాకుండా 700 1400 కట్ అయిపోయి -400 చూపించింది అనుకోండి, అది ప్రాబ్లం కదా. సో దీన్ని హ్యాండిల్ చేయడం కోసమే మనం ఏం చేయాలంటే సింక్రనైజ్ చేయాలన్నమాట. సింక్రనైజ్ అంటే ఫస్ట్ ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఆర్డర్ కాదు, ఫస్ట్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అప్డేటెడ్ బ్యాలెన్స్ చేసి దాని తర్వాత అప్డేటెడ్ బ్యాలెన్స్ నుంచి సెకండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం ఈ రేస్ కండిషన్ హ్యాండిల్ చేయాలి అంటే బ్యాలెన్స్ నెగిటివ్కి వెళ్లకుండా హ్యాండిల్ చేయాలి అంటే సింక్రనైజ్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సింక్రనైజ్ కీవర్డ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో నేను అకౌంట్ బ్యాలెన్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ ఇంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఒక 1000 రూపీస్ పెడుతున్నాను అందులో. సో దాంతోపాటు ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, విత్డ్రా మెథడ్. వాయిడ్ విత్డ్రా. సో నేను ఏం చేస్తున్నానంటే అమౌంట్ రిక్వెస్టెడ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఎంత అమౌంట్ కావాలనేది ఇక్కడ నేను పాస్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇఫ్ అకౌంట్ బ్యాలెన్స్ లెస్ దెన్ అమౌంట్ రిక్వెస్టెడ్ అయితే కనుక, అంటే రిక్వెస్ట్ చేసిన అమౌంట్ కన్నా అకౌంట్ బ్యాలెన్స్ తక్కువ ఉంటే కనుక ఎర్రర్ ఇవ్వాలి మనం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని ప్రింట్ చేద్దాం. ఇన్సఫిషియెంట్. ఓకే, లేదనుకోండి మనం ఏం చేద్దాం అంటే అకౌంట్ బ్యాలెన్స్లోంచి అమౌంట్ రిక్వెస్టెడ్ తీసేసి తిరిగి మళ్ళీ అకౌంట్ బ్యాలెన్స్లోనే అప్డేట్ చేయాలి. ఓకే, ನಾವು దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. జస్ట్ ఎంత అమౌంట్ రిక్వెస్ట్ చేశారు, అమౌంట్ రిక్వెస్టెడ్ అని పెడుతున్నాను. అమౌంట్ రిక్వెస్టెడ్ అండ్ అలాగే కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ అందాం. అదేంటి మనకి అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు. రన్నబుల్ ఇంటర్ఫేస్ obj ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ప్రెషన్ వాడేద్దాం సింపుల్గా. విత్డ్రా మెథడ్ని కాల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ దీన్ని స్టాటిక్ పెట్టుకోవచ్చు, స్టాటిక్ మెథడ్ పెడుతున్నాను. సో విత్డ్రా. సో నేను ఎంత రిక్వెస్ట్ చేస్తున్నానంటే 700. ఇక్కడ సేమ్ నా ఫ్రెండ్ కూడా 700 అడుగుతున్నాడు. సో ఇద్దరం కలిసి ఒకే టైంలో తీస్తున్నాం అనుకోండి. ఓకే, దీన్ని obj1 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒక 700. సో ఇప్పుడు ఏమవ్వాలి, నాకు జనరల్గా ఫస్ట్ 700 తీసిన తర్వాత నాకు ఎర్రర్ రావాలన్నమాట, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని రావాలి. కానీ ఏమవుతుందంటే ఇవి రెండు కొట్టుకుంటాయి. ఈ రెండు థ్రెడ్లో ఏంటంటే నేను తీస్తానని చెప్పి రెండు ఒకేసారి తీసేస్తాయి. కొన్నిసార్లు ఒకటి తీసిన తర్వాత ఇంకోటి తీస్తాయి, కొన్నిసార్లు ఒకేసారి తీసేసి మొత్తం నెగిటివ్ చేసేస్తాయి. సో ఇది మనం చూపిస్తాను మీకు, రన్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి తెలుసు కదా ఆల్రెడీ, థ్రెడ్ క్లాస్ క్రియేట్ చేద్దాం. థ్రెడ్ t1 ఈజ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ obj పాస్ చేద్దాం. అలాగే థ్రెడ్ t2 ఈజ్ ఈక్వల్ టు న్యూ థ్రెడ్ obj1 కూడా పాస్ చేద్దాం.
ఓకే, నా ఇప్పుడు థ్రెడ్ 1 స్టార్ట్ చేద్దాం అండ్ అలాగే థ్రెడ్ 2 కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అమౌంట్ రిక్వెస్ట్ 700, అకౌంట్ బ్యాలెన్స్ 300. మీరు బాగానే వచ్చిందని అనుకుంటారు, 2-3 సార్లు రన్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, అమౌంట్ రిక్వెస్టెడ్, అకౌంట్ బ్యాలెన్స్ 300, అమౌంట్ రిక్వెస్టెడ్ 700, అకౌంట్ బ్యాలెన్స్ 300. సో మీరు ఇక్కడ చూడండి, నేను చాలా సార్లు ట్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి రేస్ కండిషన్ అనేది కనబడుతుంది. అంటే 2 థ్రెడ్లు కలిసి ఒకేసారి వెళ్ళి డబ్బులు తీస్తే అనమాట, 1400 తీసేసి నెగిటివ్ బ్యాలెన్స్ ఇస్తున్నాయి అనమాట. అంటే -400 ఇస్తుంది మనకి. సో మనకి ఈ రేస్ కండిషన్ ని అవాయిడ్ చేయడం కోసమే సింక్రనైజ్ కీవర్డ్ వాడతాం అనమాట. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే సింక్రనైజ్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీరు ఎన్నిసార్లు అన్నా రన్ చేయండి, చూడండి ఫస్ట్ 700 తీసింది, తర్వాత ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. మీరు ఎన్నిసార్లు రన్ చేసినా ఇదే అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ అయితే చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే ఫస్ట్ థ్రెడ్ వెళ్ళి 700 తీసిన తర్వాత బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది, అప్డేటెడ్ బ్యాలెన్స్ నుంచి సెకండ్ థ్రెడ్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి సింక్రనైజ్ ఏంటంటే 2 థ్రెడ్ల మధ్య కోఆర్డినేషన్ ఇస్తుంది అనమాట. అది మెయిన్ ఉద్దేశం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.